నా కుటుంబానికి జీవనాధారం ఈ వేట వృత్తియే. నేను వీటన్నిటిని చంపి ఈ మాంసం అమ్ముకొని నేను జీవిస్తున్నాను. నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. మరి నేను ఏం చేయాలి అని అడిగితే, ఈ నేను ఇదే చేస్తున్నాను. నాకు ఇదే వచ్చు అంటే, అప్పుడు వెళ్ళి నీ కుటుంబ సభ్యులను అడుగు. నువ్వు వాళ్ళని పోషించడం కోసం ఈ పాపకార్యం చేస్తున్నావు. ఈ పాప ఫలితాన్ని వాళ్ళు స్వీకరిస్తారా? వాళ్ళు పంచుకుంటారా? నేను ఈ చేసే ఈ పని వల్ల ఈ ఈ మృగాలన్నిటిని ఈ క్రూరంగా చంపడం వల్ల వచ్చే పాపాన్ని మీరు పంచుకుంటారా? మీకోసమే కదా నేను చేస్తున్నాను అని వెళ్లి వాళ్ళని అడగమని చెప్తారు. అప్పుడు ఆయన ఇంటికెళ్ళి వాళ్ళ భార్య పిల్లలను అడుగుతారనమాట. నేను ఈ విధంగా జంతువులన్నిటిని వేటాడి, పక్షుల్ని వేటాడి చంపడం వలన నాకు చాలా పాపం సంక్రమిస్తుంది. నేను మీకోసమే గదా ఇంత పాపం జేస్తున్నాను. మీరు దీన్ని పంచుకోవాలి అని అడుగుతారనమాట. అరే! మేమెందుకు పంచుకుంటాము? మాకేం సంబంధము? మేము నీ పాపాన్ని ఎందుకు పంచుకుంటాం? నీ పాపం నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు మమ్మల్ని పోషించే బాధ్యత మాత్రమే నీది అని వాళ్ళు చెప్తారండి. అప్పుడు ఆయనకు రియలైజేషన్ అవుతుంది. అయ్యో! నా పాపం మొత్తం నేనే పంచుకోవాలా? వీళ్ళ కోసం నేను పాపకార్యాలు చేయాలా? ఈ పాపమంతా నేనే అనుభవించాలా? వీళ్ళని పోషించడం కోసం నేనెందుకు ఇటువంటి పాపకార్యాలు చేయాలి అని ఆయనకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. చూడండి ప్రతి ఒక్కరము మనము మన పిల్లల కోసము, మన ఆనందం కోసము మనం తెలిసి తెలియక ఎన్నో పాపకార్యాలు చేస్తూ ఉంటాము. అవన్నీ మనమే అనుభవించాలండి. వాళ్ళ కోసం పాపాలు చేసినప్పటికీ వాళ్ళెవరు మన పాపాన్ని పంచుకోరు. మన పాప కర్మ ఫలితం మనమే పంచుకోవాలి. మనమే అనుభవించాలి. మనమే దాన్ని శిక్ష పొందాలి. కాబట్టి మనం ఈ పాప చర్యల నుంచి మనం పాప కార్యాల నుంచి బయటపడాలండి. బయటపడాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి నారద మహర్షి దగ్గరికొస్తారు. నారద మహర్షి చెప్తారు, "అయ్యా! ఇవన్నీ వదిలేసి ఒక తులసి మహారాణి తులసి చెట్టును పెట్టుకొని హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉండండి" అని చెప్తారనమాట. అయ్యా! అలా చేస్తే మాకు ఆహారం ఎలా వస్తుంది? ఆహారం వస్తుంది. మీకు కూడా ఆహారం భగవంతుడు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క జీవికి ఏర్పాటు చేశారు భగవంతుడు. మీకెందుకు ఏర్పాటు చేయరు? ఆయన్ని ఆశ్రయించి హరినామం జపిస్తుంటే అని నారద మహర్షి చెప్తారనమాట. వెంటనే మృగారి ఆయన చెప్పిన సూచనను స్వీకరిస్తారు. వెంటనే కుటీరంలో తులసి మహారాణి పెట్టుకొని అందరూ కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది. ఆ చాలా క్రూరుడైన మృగారి చాలా క్రూరంగా జంతువులను వేటాడి హింసించి ఆనందించే మృగారి నారద మహర్షి వారి దయ వలన ఇలా హరినామం జపిస్తూ సాధు స్వభావంతో ఉన్నారు అని ప్రజలందరికీ